ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్లలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు కేటీఆర్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మకాం వేశారు పార్టీ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు. ఇక క్షేత్రస్థాయిలో ఉండి ఫాలో అప్ చేసుకుంటున్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తోంది గులాబీ పార్టీ. రెబల్స్ నామినేషన్లు వేయకుండా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అప్డేట్స్ ఇవ్వండి. మమత, బీఆర్ఎస్కు సంబంధించి ఇంకొక 40 నిమిషాలు అయితే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది కాబట్టి మొత్తం బిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటికే దాదాపుగా అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను అట్లనే కోఆర్డినేటర్లను నియమించింది. సో వీళ్ళంతా కూడా ఇప్పటికే గ్రౌండ్కి వెళ్ళారు. క్షేత్రస్థాయిలో ఎవరెవరితోటి అయితే ఈ నామినేషన్లు వేయించాలో సో వాళ్ళందరితో ఆ నామినేషన్లు వేస్తూ ఆ ప్రాసెస్లో అంతా బిజీగా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ సిరిసిల్లలో ఉన్నారు. నిన్ననే సిరిసిల్ల వెళ్ళారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్నటువంటి పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ ఒక 12 అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు మరికొన్ని 420 హామీల్లో మరికొన్ని అమలు కాలేదు కాబట్టి 12 అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలి. ఓటర్లకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత హామీలను అమలు చేయలేదన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటుంది. అందులో భాగంగానే బాకీ కార్డులు, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎట్లయితే బాకీ కార్డులు, కాంగ్రెస్ బాకీ కార్డు పేరు మీద బాకీ కార్డులు తీసుకొచ్చారో అట్లనే ఈసారి కూడా ఓటర్లకు ఈ బాకీ కార్డులు పంచాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి ఈ బాకీ కార్డులను ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు పంపించింది. అందులో ముఖ్యంగా 2500 మహిళలకు సంబంధించి కావచ్చు, ఆటోలకు ఇచ్చినటువంటి డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక కార్డును ముద్రించారు. ఆ కార్డులన్నీ కూడా ఎలక్షన్కు 1-2 రోజుల ముందులో మొత్తం కూడా ఇవి ఓటర్లకు పంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు ఈరోజు నామినేషన్లకు చివరి రోజు. ముఖ్యంగా బీఆర్ఎస్కు రెబల్స్ నుంచి కొంత ఇబ్బంది అవుతుంది. చాలామంది పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ రెబల్స్ ఉండకుండా, అంటే సర్వేల ఆధారంగా మేము టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ గత కొన్ని రోజుల నుంచి చెప్తూ వస్తుంది. సర్వేల్లో ఆయా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో పరిస్థితి ఎట్లా ఉంది, ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడనే దాని మీద గత కొన్ని రోజుల నుంచి కూడా కసరత్తు చేసింది. మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులతోటి సంప్రదింపులు జరిపి వాళ్ళకు టికెట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే మిగతా నాయకులు, గతంలో చాలా రోజుల నుంచి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తమకు టికెట్ ఇవ్వాలి, కౌన్సిలర్గా లేదా కార్పొరేటర్గా పోటీ చేస్తామని చెప్పి పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాజీ మంత్రులను కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు, ఎంపీలను కూడా కలుస్తున్నారు. అయితే రెబల్స్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా రెబల్స్ వల్ల ఇబ్బంది అయిందని బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రెబల్స్ పోటీ చేయకుండా చూడాలనేది పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అటు కోఆర్డినేటర్లు కానీ అట్లనే ఇన్ఛార్జీలు కానీ దీని మీద కొంత దృష్టి పెట్టారు. రెబల్స్ను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు ముఖ్యంగా చాలామంది టికెట్ రాని వాళ్ళు ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లలో, సో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువైపు వెళ్లకుండా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అటు ఇన్ఛార్జీలకు, సమన్వయకర్తలకు కూడా సూచించారు. మరోవైపు సీనియర్ నాయకులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ బుజ్జగించండి, ఎవరైతే అసంతృప్తి ఉన్నారో రానున్నటువంటి రోజుల్లో వాళ్ళకు పార్టీలో పదవులు ఇచ్చో లేదంటే మరో రకంగా వాళ్ళకు హామీలు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రెబల్స్ ప్రమాదం ఉందనేది బీఆర్ఎస్లో ముఖ్యంగా జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఎవరైతే సర్వేలో వాళ్ళకు సర్వేల ఆధారంగా ఎవరైతే ముందంజలో ఉన్నారో వాళ్ళకే ఈ టికెట్లు ఇవ్వాలి అనే దాని మీద కూడా నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి ఇప్పటికే ఏ ఫామ్లకు సంబంధించి కేసీఆర్ సంతకాలు పెట్టారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి నేతలు వీళ్ళందరూ కూడా బీఫామ్లు ఇచ్చేటువంటి ప్రక్రియలో అంతా కూడా బిజీగా ఉన్నారు. ఒకవేళ బీఫామ్ ఇప్పుడు అందకపోయినా ప్రస్తుతానికి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత బీఫామ్ ఇచ్చేందుకు వెసులుబాటు ఉంది కాబట్టి అట్లా కూడా చూస్తున్నారు. ఒకవేళ 2-3 నామినేషన్లు వేస్తే కనుక తర్వాత బుజ్జగించి వాళ్ళని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి పొత్తుల విషయానికి వస్తే కొన్ని జిల్లాల్లో సిపిఎం తోటి కొంత లోపాయికారకంగా
ఒప్పందాలు చేసుకున్నట్టుగా మనకు తెలిసింది. ఇప్పటివరకు సిపిఎం కూడా అధికారికంగా ప్రకటించలేదు, కానీ కొన్ని చోట్ల బీఆర్ఎస్తో కలిసి వెళ్ళాలని సిపిఎం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా నల్గొండ లాంటి జిల్లాల్లో అట్లాంటి చోట్ల బీఆర్ఎస్తో వెళ్ళాలని, ఇంకా మిగతా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్తో వెళ్ళాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రకటన చేయలేదు, మరోవైపు సిపిఎం పార్టీ కూడా ప్రకటన చేయలేదు. కానీ అంతర్గతంగా ఒప్పందాలు చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా సిపిఎం తోటి కొంత ఒక పొత్తు పెట్టుకోవాలి అనేది బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టుగా మాత్రమే తెలిసింది. కానీ ఎక్కడ ఇంతవరకు అటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కానీ ఇంకొక వైపు ఇటు కేటీఆర్ కానీ సిపిఎం తోటి పొత్తుల విషయాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. సో అనధికారికంగానే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అటు సిపిఎం తోటి వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక ఫైనల్గా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 4063 వరకు సర్పంచ్లు గెలుచుకున్నట్టుగా బీఆర్ఎస్ నాయకత్వం చెప్తూ వస్తుంది. కొంత ఇది బీఆర్ఎస్కు సరే పెర్ఫార్మెన్స్ చూపించడానికి బయటకు చెప్తున్నప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ లేదనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చర్చ. ఎందుకంటే 2023లో అధికారం కోల్పోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత కింది స్థాయి కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడు కూడా ఒక్క పార్లమెంటు సీటు గెలవకుండా బీఆర్ఎస్ లేదు. మొదటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయాన్ని బీఆర్ఎస్ చూసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నిక కావచ్చు, లేదంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఇంకొక వైపు కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కు మైనస్గా మారుతున్నాయి. అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదంటే రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ హరీష్ రావును టార్గెట్గా చేస్తూ ఆమె విమర్శలు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏం చెప్పుకోవాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది కొంత బీఆర్ఎస్ వాస్తవానికి ఇబ్బందులు పడుతుంది. మరోవైపు ఈ మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ క్యాడరే టార్గెట్గా కొంత గ్రౌండ్ లెవెల్లో పావులు కదుపుతుంది. వాళ్ళందరినీ కొంతమంది సంతృప్తితో అంటే బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని పార్టీలో చేర్చుకున్నటువంటి ప్రక్రియ మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు అధికార పార్టీకి సంబంధించి. సో అది కూడా కొంత మైనస్గా కనపడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్తుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ బయటికి చెప్తున్నా అంతర్గతంగా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. కొంత గ్రౌండ్లోకి ఎన్నికల హామీలకు సంబంధించి గ్రౌండ్లోకి వెళ్తే కొంత లబ్ధి ఉంటుందనేది బీఆర్ఎస్ అనుకుంటుంది. కానీ చూడాలి పరిస్థితి ఎట్లా ఉంటుందో. సో సర్పంచ్ ఎన్నికల్లో ఏదో ఒక 40% మేర సర్పంచ్లు గెలిచామని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకున్నప్పటికీ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత ఇబ్బందులు తలెత్తుతాయో, అందుకే ఒక గ్రౌండ్ వర్క్ చేసుకొని ముందు నుంచే యూఎం తోటి ఇన్ఛార్జీలు నియమించుకొని గ్రౌండ్లోకి వెళ్తుంది. మరి చూడాలి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రిజల్ట్ ఎట్టుంటుందో దాన్ని బట్టే భవిష్యత్తు పార్టీ పటిష్టత కానీ పార్టీలో జాయినింగ్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. మమత.